మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక ఫిరాయింపుదారుడు పార్టీలు అనేక సార్లు 4 సార్లు పార్టీలు మాడి టీడీపీ నుండి ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ 4 పార్టీలు మాడి ఫిరాయింపులు చేసినటువంటి వాడు ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు కౌన్సిలర్లు పార్టీలు మారుతున్నారని మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడటానికి సిగ్గుందా? 4 పార్టీలు నువ్వు ఎందుకు మారారో చెప్పు. ఈరోజు నీ కళ్ళకు కనపట్ల 7 నెలల నుండి చంద్రబాబు గారు ధూమ్ధామ్గా 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏ రోజున చేశారా మీరు? ఎందుకు చేయలేదు? చేస్తున్నటువంటి అభివృద్ధి ఈరోజు స్థానిక సంస్థల నిధులకి 4,600 కోట్లు ఇచ్చారు. మీరు స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయి మీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు చెప్తే ఏ రోజున మాట్లాడావు? నోరెత్తి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడతావు. అభివృద్ధి చూసి అభినందిస్తూ ఈరోజు మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ వినుకొండ బాగా ఒక మోడల్ సిటీగా ఎదగాలి, మంచి పట్టణంగా ఎదగాలని చెప్పేసి ఈరోజు కౌన్సిలర్లు ఒక ఆశాభావంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఈరోజు వినుకొండ అభివృద్ధి కోసం పార్టీ చేస్తే తప్ప, నువ్వు 4 పార్టీలు మారితే వారు ఒక్కసారి అభివృద్ధి కోసం మంచి కండగా ఉండి చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి తోడుగా ఉంటే తప్ప అసలు 4 సార్లు ఫిరాయించి నీకు మాట్లాడే నైతిక విలువ ఉందా? నువ్వు చెప్పు. ఈరోజు పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. అసలు రషీద్ హత్యకి కారణం ఎవరు? నువ్వు కాదా? నీకు సిగ్గుందా? ఇంట్లో పడి దాడి చేసి మోటార్ సైకిల్ తగలబెట్టి ఇంట్లో సామాను పాల్గొట్టి తలకాయల పాల్గొడితే కేసు లేకుండా చేస్తావా? దుర్మార్గుడే నువ్వు. నీలాంటి ఎలవలు రాబట్టే వినుకొండ పట్టణం ఇట్లా తగలబడింది. కంట్రోల్ చేసి చూపిస్తా. ఇప్పుడు కనపడుతుంది ఎక్కడైనా రౌడీజం? నీ రౌడీజాలకు మూల్యం చెల్లింది. ఆ రోజు నువ్వు రౌడీజాన్ని అడికట్టుంటే రషీద్ మర్డర్ జరిగేదేనా? ముస్లిమ్స్ మధ్య ముఠా కక్షలు రెచ్చగొట్టి నీ స్వార్థ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చు, మసాల మధ్య చిచ్చు పెట్టాను నేను. నీకు సిగ్గుంది అసలు? నువ్వు ఏ విధంగా మాట్లాడతావా? నువ్వు ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి నువ్వు మాట్లాడతావా? అంటే మేము ఎక్కడ దొరికితే అక్కడ గద్దల్లో వాలిపోతామా? అసలు ఆ మాట్లాడడానికి సిగ్గుందా నీకు? నరసింహారెడ్డి భూములు ఆక్రమించింది ఎవడు? అలాగే 5 ఏళ్లలో నువ్వు ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయించావు? ఒక్కదానికి డిటిసిపి లేఅవుట్ ఉందా? ఒక్కదానికి చూపించు. సిగ్గులాగానే అట్లా మాట్లాడతావా? పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషిలా మాట్లాడడానికి నీకు సిగ్గుందా? ఏమైనా నువ్వు ఎన్ని వెంచర్లు వేయించావు? డాలర్ సిటీ ఎటువంటి అనుమతులు లేకుండా కళ్యాణ మండపానికి వెనకాల వెంచర్ వేసింది నీ కళ్ళకు కనపడలేదా? ఎన్ఎస్వి కాలువ కట్న వేసినటువంటి వెంచర్లు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్షిప్తో వేసినవి ఎన్ని వెంచర్లు లేవు? వినుకొండలో 5 ఏళ్లలో వేసినటువంటి ఎన్ని వెంచర్లు లేవు? ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి దుర్మార్గాలు నువ్వు చేయలేదా? 100 ఎకరాలు అప్పనంగా 4 లక్షలు ఉన్నటువంటి భూమిని 18 లక్షల చొప్పున 18 కోట్లు దోచుకున్నావు. సిగ్గుందా నీకు? తేలుస్తా. నువ్వు 4 లక్షలు ఉన్నదాన్ని 18 లక్షల చొప్పున తీసుకొని 18 కోట్లు ఏ విధంగా దోచుకున్నావు నీ సంగతి తేలుస్తా. నువ్వు ప్రజల ధనాన్ని లూటీ చేసావు. నీ లూటీ సంగతి తేలుస్తా. అక్కడ నువ్వు ప్రభుత్వం దగ్గర 18 లక్షల చొప్పున 18 కోట్లు తీసుకున్నప్పుడు అక్కడ ధర ఎంత తేలుస్తా అధికారికంగా. అక్కడ 3 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, నువ్వు 18 లక్షలు ఏ విధంగా తీసుకున్నావో ఖచ్చితంగా దీన్ని తేలుస్తా. నువ్వు జైలుకి పోవటం ఖాయం. రియల్ ఎస్టేట్ ఆక్రమణ చేసింది ఎవరు? ఎన్ని వెంచర్లు వేశారు? డిగ్రీ కాలేజ్ దగ్గర వెంచర్లు వేస్తేనే నువ్వు వెళ్ళావుగా. మరి అనేక వెంచర్లు నీ కళ్ళ ముందే వేస్తే దానికి డిటిసిపి లేఅవుట్ లేకుండా వేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు? ఇప్పుడేమో డిటిసి లేఅవుట్ లేకుండా వేస్తున్నారు అంటున్నావు. దమ్మున్నోడిని నేను అర్థం. నాకు గెలుపు కాదు నాకు కావాల్సింది. రేపు వినుకొండ పట్టణ అభివృద్ధి నాకు కావాల్సింది. డిటిసిపి లేఅవుట్ లేకుండా నేను అనుమతి లేకుండా నేను వేపిస్తా. నువ్వు అక్కడ చేయలేకపోయావు. అది నీ చేతకంతనం, నీ స్వార్థం. నరసింహారెడ్డి భూములు తర్వాత అక్కడ భూములు కొన్నావు కొండ పక్కన. దానికి గిరి ప్రత్యక్ష రోడ్డు అని టౌన్లో మున్సిపాలిటీలో వార్డుల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి నీ పొలం చుట్టూ రోడ్డు వేసుకున్నావు. ఇదేనా నీ నీతి? నీతి లేనోడివి, సిగ్గు లేనోడివి నువ్వు నా గురించి మాట్లాడతావా? ఎందుకు వేసుకున్నావు చెప్పు? నీ పొలం పక్కన, నీ రియల్ ఎస్టేట్ పక్కన ప్రభుత్వ డబ్బులతో సిమెంట్ రోడ్డు వేసుకోలేదా? నువ్వెందుకు వేసుకున్నావు చెప్పు? 100 ఎకరాలు 7 కిలోమీటర్ల దగ్గర పేదలకి 1 సెంటు స్థలం ఇచ్చి మోసం చేస్తావా? 5,000 మంది ప్రజల్ని మోసం చేసినటువంటి నీకు అసలు సిగ్గుందా? మరి 100 కోట్లున్న కోటీశ్వరుడి
సిగ్గులేదరా నీకు? నిరుపేదలను మోసం చేస్తావా? నువ్వు పెద్దవాడి మనిషిలో మాట్లాడతావా? అసలు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నావా? నోరేసుకొని ఆంబోతులాగా మాట్లాడటం నియంతగా 5 ఏళ్ళు నియంతలా చేశావు. నువ్వు చేసిన పాపాలు అడిగిపోతాయి. ప్రజలు ఏం చెప్పారు నీకు? తీర్పు ఏం చెప్పారు? నీ నియంత్రణ చూసి అసలు ఇనుకొండ పుట్టినాక ఇంత మెజారిటీతో ఎవడో నోడిపాడా? నిన్ను నోడిచ్చారు. ఆ కారణం ఇప్పుడేం తెలుసుకున్నావు? తప్పు సరిదిద్దుకో, లెంపలేసుకో. తప్పుడు కేసులు ఎన్ని పెట్టావు? రైతు మీద ధాన్యాన్ని గిట్టుబాటు ధర అడిగితే ఆయన చెప్పు తీసుకొని కొట్టి వాడినే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నరేంద్ర రైతును నువ్వు జైల్లో పడేలేదా? తప్పుడు కేసు పెట్టలేదా? ఇక నువ్వేం మాట్లాడతావు? చట్టాలంటే గౌరవం లేదు నీకు. అధికారం ఉన్నప్పుడేమో మీసాల మెలస్తావు, ఇప్పుడేం మాట్లాడతావు? నన్ను చంపండి. నీలాంటి యదవాళ్ళని చంపే గతి అవసరం మాకేంటి? ఆల్రెడీ నేను ప్రజలు చిత్తు చేసి చంపేశారు. ఇంక నువ్వెక్కడ? ప్రజలు నిన్ను నీ అహంకారాన్ని పాతి పెట్టారు. ఇంకా మేము నేం చేయాల్సిన పనిలే. అర్థం నువ్వు చేసిన, నువ్వు అమ్మి 5,000 మంది ప్రజలను మోసం చేసి 100 ఎకరాలతో 18 కోట్లు దోసుకున్నావే, వాటి కథ తెలుస్తా. ఒక్కోటి నువ్వు చేసినటువంటి దోపిడీలు ఇవి ఖచ్చితంగా తేలుస్తా. అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ నువ్వు ఆక్రమించుకున్నావు ఇవన్నీ ప్రజలకు తెలియదా? నీకు కథ తేలుస్తాం. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు. అదే ఆరోపణలు చేసినా నిజాయితీ ఉండాలా మాట్లాడేదంటో. అసలు బెల్ట్ షాపులు మొదలుపెట్టింది ఎవరు? వేలుకు వేలు బెల్ట్ షాపులు. ఊరికి 10-20 బెల్ట్ షాపులు ఎవరి పాలనలో వచ్చినాయి? నీ పాలనలో కదా. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వేం చేసావు? ఊరూరు బెల్ట్ షాపులు పెట్టింది. బియ్యం యథేచ్ఛగా బియ్యం దోపిడీ చేసింది ఎవరు? మీరు కాదా? బియ్యం రాకెట్ నడిపింది మీరు, ఇసుక మాఫియా నడిపింది మీరు, రియల్ ఎస్టేట్ ఆక్రమించింది మీరు. మరి బెల్ట్ షాపులు ఊరికి 20 బెల్ట్ షాపులు నడిపిన మీకు సిగ్గులేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు బెల్ట్ షాపుల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? ఈరోజు ఘాట్ రోడ్డు అసలు ఎవరు ప్రారంభించారు చెప్పు? నువ్వు ఘాట్ రోడ్డు మొట్టమొదట నువ్వు ప్రారంభించావా? దీనికి సమాధానం చెప్పు. దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది ఎవరు? ప్రజలకు తెలీదా? ఆ ఘాట్ రోడ్డు నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపో? 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు అధికారంలో. మేము అధికారంలో ఉన్నప్పుడు 2019లో దానికి నిధులు తీసుకొచ్చాం. మరి నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఘాట్ రోడ్డు? ఇంకా అధికారులు చెప్తున్నారు ఇంకా ఘాట్ రోడ్డు చేయడానికి చాలా టైం పడుతుంది, ఇంకా చాలా మార్పులు చేయాలని చెప్పారు. ఆ రోజు ఆ రాళ్ళు డబ్బులు మిగిల్చుకోవడానికి నీ కకృతి ఏంది? నీ కకృతి బుద్ధి. ఆ రాళ్ళన్నీ కొండ మీద నుండి ఆ తొవ్విన రాళ్ళు కిందకు పంపకుండా అవన్నీ కూడా తోసేసి కొండ మీదకి అటుపక్క ఇటుపక్క తోసేస్తే అవన్నీ వర్షం పడ్డప్పుడన్నా వచ్చి రోడ్డు మీద పడి జనాలకి ఇళ్ల మీద పడితే ప్రమాద పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇది ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెరుగుతుంది? ఎందుకు? నీ కకృతి బుద్ధి వల్లనే కదా. అసలు ఈ గడ్డ మీద పుట్టినాడు ఎవడన్నా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడా? నువ్వు తప్ప. ఒక ఎమ్మెల్యేవి నువ్వు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఉన్న కాంట్రాక్టర్ని పక్కకు పంపించి మొత్తం అది కూడా ఆ కొండ ఘాట్ రోడ్డు అడ్డం పెట్టి రావణంగేస్తాం అడ్డం పెట్టి కోట్లు దోచుకోవాలని నీ దుర్బుద్ధి కాకపోతే ఏంటిది? అదే కాంట్రాక్టర్ చేస్తే ఆ రాళ్ళు అలా తోసి పడేసి ఈరోజు రోడ్డు మీద పడే దుస్థితి ఉండదు కదా. నీ కకృతి బుద్ధి వలన నువ్వు కాంట్రాక్టర్తో ఆ గుడి అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకుందామని నీ కకృతి బుద్ధి వల్ల ఏమైంది? ఈరోజు ఘాట్ రోడ్డు మొదలుపెట్టింది నువ్వు కాదని ప్రజలందరూ తెలుసు. ఊరక డప్పాలు కొట్టుకుంటావు. ఇప్పుడు ఆ ఘాట్ రోడ్డు చాలా క్వాలిటీగా మేమే పూర్తి చేస్తాం. మంచి కాంట్రాక్టర్ని పెట్టి నంబర్ 1గా పూర్తి చేపిస్తా. పైన దేవాలయం కడతానన్నావు, మీసాలు తిప్పావు 6 నెలల్లో కడతానని. విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తానన్నావు, ఎక్కడ చేయించావు? మాటలు మాత్రం కోటలు దారుతాయి. చేసిన పని పూర్తయిన పని ఒక్కట్లేదు. ఈ నియోజకవర్గంలో ఒక్క పని చూపించు. మంచినీళ్ళ స్కీమ్ ఎందుకు పూర్తి చేయలేదు? నేను టైంలో 159 కోట్ల నిధులు తీసుకొస్తే అసలు నిధులు తీసుకొచ్చినా పూర్తి చేయని చేతకాని దద్దమ్మలు అసలు మీరు మా గురించి మాట్లాడతారా? ఈరోజు బెల్ట్ షాపులు పోషించింది మీరు, రేషన్ షాపులు మాఫియాలు నడిపింది మీరు, గంజాయిలు గుట్కాలు నడిపింది మీరు తలదించుకోవాలి. ఈరోజు మిమ్మల్ని ఓడించింది దేనికి? ప్రజలు. ఇందుకేగా ఖచ్చితంగా అరికడతాం. చాలా మార్పు తీసుకొచ్చాం. బెల్ట్ షాపులు తగ్గించాం. ఎక్కడైనా 1-2 ఉన్నావు దాన్ని కూడా ఉక్కుపాదంతో తొక్కేస్తాం. మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడు వెనకాడం, ముందుంటాం.